ఎట్లా ఆగిపోతున్నా అంటే నాకు వంశీకున్న ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్కి ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పటి నుండి ఏంటి అని అంటే మా ఇద్దరు ప్రాబ్లమ్స్ సేమ్ ఉన్నా సరే మేము కెమెరా ముందుకే తీసుకొద్దాం అనుకుంటున్నాం. ఎక్కడికి వెళ్ళకుండా నాతోనే ఉండి నాకు ధైర్యం చెప్పుకుంటా ఏం కాదు అని చెప్పే పర్సన్ నాకు కావాలి. కాబట్టి అసలు మన లైఫ్లో నేను ఆపేది కానీ ఇంకా చేయలేకపోయేది కానీ ఇంకేం ఉండవు. ప్రామిస్ చేయడం నా మీద ఉంది నీకు ఫస్ట్ ఉంది మరి ఉంటే నేను ప్రామిస్ చేయడం ప్రామిస్లు కావాలి వంశీ. అవును చెప్తున్నా, నువ్వు సీరియస్ ఎందుకు అవుతున్నావు? వీడియో అనుకున్నావా? ఇది కూడా అదే కదా. లైఫ్ లో పోతే వాళ్ళవి పిచ్చా నీకేమన్నా? ఇప్పుడు నన్ను ఆపేస్తే వాళ్ళు ఏమనుకుంటారు? వాడు సగం సినిమా అయిపోయింది కదా. అంటే నేను కావాలని ఆపేస్తున్నానా? నా లైఫ్ లో ఫస్ట్ థింగ్ ఇది, అది వదిలేసుకోమంటున్నాను అంతే కదా. థర్టీ డేస్ మొత్తానికి ఉండని వెళ్ళిపోతాడు. 30 days లో 15 వీడియోస్ నాకు కావాలి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది అవర్ ఛానల్ నైని ఫ్యామిలీ. సో చాలా రోజులు అవుతుంది మేము ముందుకి ఇట్లా వీడియోస్ రాకపోవడం వల్ల. అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీకు ఉంటాయి, నాకు ఉంటాయి. సేమ్ టైం మాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కలిపి అందరికీ ఒకటేసారి వచ్చింది. అన్నీ కలిపి ఒకటేసారి కెమెరా ముందుకు తీసుకురాలేము కాబట్టి ఎవరెవరి పర్సనల్ రీజన్స్ అండ్ ప్రాబ్లమ్స్ అన్నీ అలా వచ్చేసరికి టీం తరపు నుండి వీడియోస్ కానీ మా ఛానల్ నుండి వీడియోస్ రావడం కానీ ఇవన్నీ ఆగిపోయినాయి. అండ్ ఇంకేంటంటే అందరూ కెమెరా ముందుకు చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అండ్ నా టాపిక్ కూడా అట్లానే అయిపోయింది కాబట్టి సో వీడియోస్ కొంచెం ఆగిపోయినాయి. సో మెల్లిమెల్లిగా అందరు వస్తారు. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే మీకు అన్నీ మేము చెప్తున్నాం అండ్ మమ్మల్ని రోజు చూస్తున్నారు. మేము తప్పు చేసినా మీరు అడుగుతున్నారు, కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు అండ్ ఇంకా ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ చేస్తున్నారు. అండ్ ఫ్యాన్ పేజెస్ వాళ్ళు కూడా ఏమైంది వీడియోస్ రావట్లేదు అని అంటున్నారు. సో మీరు మమ్మల్ని అడిగినట్టే మేము ముందుకు కూడా ఇప్పుడు అన్నీ చెప్పడానికి వచ్చిన. అండ్ ఈ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చిపోతుంటే అండ్ కెమెరా ముందుకు తీసుకురాలేము కాబట్టి సార్ట్ ఇట్ అవుట్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. ప్రజెంట్ నేనున్న సిచ్యువేషన్లో ఏంటి అని అంటే వీడియోస్ పరంగా నేను ఎట్లా ఆగిపోతున్నా అంటే నాకు వంశీకున్న ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్కి ఎఫెక్ట్ పడుతుంది. ఏంటంటే వీడియోస్లో సరిగ్గా మాట్లాడుకోవడం కానీ అండ్ ఆ డిస్టర్బెన్స్ రావడం వల్ల మా ఇద్దరికి కన్వర్జేషన్ సరిగ్గా ఉండకపోవడం వల్ల సో మేము వీడియోస్ తీయట్లేదు. దానికి కొంచెం టైం తీసుకొని వీడియోస్ మేము చేయట్లేదు. ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో నేనున్న మూమెంట్లో నాకు వంశీ ఇంపార్టెంట్ అండ్ ఎండ్ ఆఫ్ ద డే నేను ఉండాల్సింది వంశీ ఉండాల్సింది ఒకరమే కాబట్టి వంశీతో నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. ఇది కెమెరా ముందుకే ఎందుకు అని అంటే చెప్పినా కదా మీకు ఆల్రెడీ. ఏదన్నా ఉంటే చాలు మేము పర్సనల్గా డిస్కస్ చేసుకుంటున్నాం. అయినా సరే అది వీడియో ముందుకు వచ్చేసరికి మాకు అది మైండ్లోకి వచ్చి వీడియోస్ మీకు అవుట్పుట్ కరెక్ట్ ఇవ్వట్లేకపోతున్నాం. అదే పర్సనల్ ప్రాబ్లం వల్ల మేము సరిగ్గా మాట్లాడుకోవట్లేదు కదా అన్నట్టు అది మైండ్లో ఉండి ఇంకొకటి మాట్లాడుతున్నాం. ఇప్పటి నుండి ఏంటి అని అంటే మా ఇద్దరు ప్రాబ్లమ్స్ సేమ్ ఉన్నా సరే మేము కెమెరా ముందుకే తీసుకొద్దాం అనుకుంటున్నాం. అండ్ ఇంకా మాట్లాడాలనుకుంటున్నాం. ఆ వీడియోస్లో ఏది కరెక్టో ఏది రాంగ్ అనేది కూడా మీరు కూడా కమెంట్లో చెప్పండి. ఇప్పుడు వంశీని పిలిచి లైఫ్ గురించి కానీ నాకున్న ప్రాబ్లం కానీ అదంతా డిస్కస్ చేసి ఒక కొన్ని రోజులు ఈ 1 month చాలా కష్టపడదాం అనుకుంటున్నా. ఎట్లాంటి వాడి ప్లాన్స్ ఉన్నా సరే ఇంకొకటి ఉన్నా సరే అంటే మీకు ఆల్రెడీ తెలుసు వాడు సిరీస్ తీస్తాడు అండ్ మూవీ దానిలోకి వెళ్తారు కాబట్టి ఈ 1 month నాకు టైం ఇచ్చి అండ్ ఇంకోటి ఎక్కడికి వెళ్ళకుండా నాతోనే ఉండి నాకు ధైర్యం చెప్పుకుంటా ఏం కాదు అని చెప్పే పర్సన్ నాకు కావాలి. కాబట్టి ఎందుకు వంశీకి అంతగానో మాట్లాడాలి అని అనుకుంటున్నా అంటే వంశీకి ప్రెజెంట్ సిరీస్ చేస్తున్నాడు అండ్ ఇంకా మూవీస్ చేస్తున్నాడు. ఈ 1 month ఖాళీ ఉండి నాకు టైం ఇచ్చుకుంటా నాకు ధైర్యం చెప్పుకుంటూ ఉండాలి అనుకుంటున్నా. ఆల్రెడీ మీకు తెలుసు వంశీకి ఇదంతా ప్యాషన్ అని చెప్పేసి తనది స్టార్టింగ్ వచ్చేటప్పుడే మీకు అంతా తెలుసు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అది ఇది అన్నీ మీకు అన్నీ తెలుసు. ఏది నేను ఇప్పుడు ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ 1 month ఆగిపోవాలి, ఎలాంటి షూట్స్ ఉన్నా సరే
ఆగిపోతాడా లేదా అనేది నేను కూడా డిస్కస్ చేద్దామని అనుకుంటున్నా. సో వంశీ ఇంటెన్షన్ ఏందో తెలుసుకుందామని వంశీని పిలుస్తే పట్టుకో. చెప్పు. నాకు కొన్ని ప్రామిసెస్ కావాలి నీ నుండి. ఏం ప్రామిసెస్? ప్రామిసెస్ కావాలన్నప్పుడు సరే నీకోసం నీకన్నా ఎక్కువనా అని చెప్పేసి మాట్లాడాలి, కానీ ప్రామిసెస్ ఏం ప్రామిస్? అదే దేని గురించి అని తెలుస్తుంది కదా ఫస్ట్. నాకు ప్రామిసెస్ అయ్యి నా మాట మీద నమ్మకం ఉంటే నాకు ప్రామిసెస్ వేసి కొన్ని డిస్కస్ చేద్దామని. మనం ఒకటి మాట్లాడదాం అసలు దేని గురించి. అదేదో తెలియాలి కదనే వేయాలంటే నువ్వు ఏది పడితే అది అడిగితే చేసేది అయితే ఏమో ఏమైంది ఇప్పుడు చేయలేకపోయినా అనుకో మళ్ళీ డిసప్పాయింట్ అవుతాం కదా. అదేదో నాకు ముందే తెలిసింది అనుకో అది అవుతుందా కాదా అని నేను చెప్తా నీకు. అసలు మన లైఫ్ లో నేను ఆపేది కానీ ఇంకా చేయలేకపోయేది కానీ ఇంకేం ఉండవు. జస్ట్ నాకు ప్రామిసెస్ కావాలి. అదేనే అది ఏంటిదో చెప్పు. అది ఆపలేనప్పుడు నేను ఒప్పుకుంటా అని తెలుసు కదా, ఇంకేందుకు ఎన్నో ప్రామిస్లు చేసి ఎన్నో చేసిన. ఇదేం పెద్ద కొత్తనా? అవును, ముందే ప్రామిస్ అయ్యో ఎన్నో ప్రామిస్లు చేసినప్పుడు ఆ ప్రామిసెస్ నేనేం అడుగుతానో తెలుస్తుంది కదా. అదే మరి అందుకే అంటున్నా. ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు ఏమైంది అయితే? అంటే ఇది బ్యాడ్ గురించి కాదు, మన లైఫ్ గురించి మన మంచి కోసమే, అందుకే ప్రామిసెస్ అయ్యని చెప్తున్నా. ప్రామిస్ చేయడానికి ప్రాబ్లం కాదు, నేను ఏం అడుగుతున్నా క్లియర్గా నేను అనేది ఏంటంటే దేని గురించి అసలు ఆ టాపిక్ ఏంటి? నా మీద నమ్మకం ఉందా ఫస్ట్? ఉందా లేదా? నీ మీద నీకు నమ్మకం ఉందా? ఉంది కాబట్టి ఫస్ట్ ప్రామిసెస్. ఎందుకు ఇంకా ప్రామిస్ చేయడం? నా మీద ఉందా నీకు ఫస్ట్? ఉంది. మరి ఉంటే ఎందుకు ప్రామిస్ చేయడం? ప్రామిస్లు కావాలి వంశీ. టాపిక్ చెప్పు, ప్రామిస్ చేయాలి. ముందే చెప్పే అది చేసేదైతే చెప్తా కదా. ప్రామిస్ చేసిన కెమెరా ఎందుకు చేస్తున్నావు ఇదంతా? అవును, వీడియో కొడుతున్నా అందుకే ప్రామిస్లు. నేనేం తప్పుగా అడగదుగా కెమెరా ముందు పెట్టుకొని. సరే చెప్పు ఫస్ట్ టాపిక్. ఫస్ట్ ప్రామిస్ అయ్యి. ప్రామిస్ ఓకే. అంటే మనం నీకు ఆల్రెడీ తెలుసు, నా గురించి తెలుసు, నా లైఫ్ స్టైల్ గురించి తెలుసు, అండ్ ఇంకా నాకున్న ప్రెజెంట్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసు, అప్పుల గురించి తెలుసు, మా ఫ్యామిలీ గురించి తెలుసు, అండ్ నీ ప్రాబ్లం కూడా నాకు తెలుసు. అంటే ఫ్యామిలీ వాళ్ళని చూసుకోవాలి, అండ్ నీ ప్యాషన్ని నువ్వు రీచ్ అవ్వాలి, అండ్ నీ హెల్త్ చూసుకోవాలి. ఎండ్ ఆఫ్ ద డే నీ గోల్ ఏందని నాకు తెలుసు, నా గోల్ ఏందని నీకు కూడా తెలుసు. సో ఇన్ని రోజులు నేను అంత వాల్యుబుల్ గిఫ్ట్లో నేనేం అడగాలి నీకు. ఇంకా దాని తర్వాత నాకు అది తీసుకొచ్చి పెట్టు, ఇవి తీసుకొచ్చి పెట్టు అని చెప్పేసి ఏం అడగాలి. అవును చెప్తున్నా, నువ్వు సీరియస్ ఎందుకు అవుతున్నావు? నేనేం అడగలేదు కాబట్టి నా కోసం ఈ 1 month, అంటే ఈరోజు డేట్ 15th, నెక్స్ట్ మంత్ 15th వరకు ఈ 30 days ఏమవుతుందో ఆ 30 days నాతోనే ఉండి నాకే సపోర్టివ్గా ఉండి, అండ్ దాని తర్వాత నాకు ధైర్యం చెప్పుకుంటా ప్రతి టాపిక్లో డిస్కషన్స్ చేసుకుంటా, వీడియోస్ కానీ ఇంకొకటి కానీ అవన్నీ నాకు కావాలి. అండ్ ఇది పక్కకు పెడితే ఈ 30 daysలో నీకేమైనా ప్లాన్స్ ఉన్నాయనుకో, అంటే షూట్స్ కానీ, సిరీస్ కానీ, మూవీస్ కానీ ఏవైనా ఉంటే అవి కూడా పక్కకు పెట్టి నాతోనే ఉండు అని అడుక్కుంటున్నా. ఇప్పుడు ఆల్రెడీ ఒక మూవీ హాఫ్ అయిపోయింది, మిగతా సగం ఉంది, ఒక రోజు వెళ్ళాలి. ఇప్పుడు ఆ రోజు వదిలేసుకుంటే వాడు సినిమా వాడు ఏమంటాడు, నన్ను ఏం చేయాలి, నా పాటలు నా సీన్ తీసేయాలా? తీసే అదంతా నువ్వు చెప్పు, వాళ్ళకి అర్థమయ్యేటట్టు. ఏమని చెప్తాను పిచ్చా? నీకేమన్నా సినిమా అంటే యూట్యూబ్ వీడియో అనుకున్నావు? 10 నిమిషాలు యూట్యూబ్ వీడియో అనుకున్నావా? ఇది కూడా అదే కదా. లైఫ్ పోతే వాళ్ళవి పిచ్చా నీకేమన్నా? ఇది కూడా మన లైఫ్ కి సంబంధించిందే కదా. ఇది నువ్వు నార్మల్ అయినా చేసుకోవచ్చు. నేను తరా ఒక రోజు ముందే అయినా చేసేసుకొని నాకు చెప్తే నేను ఒక రోజు వెళ్ళేసి రావచ్చు. అర్థమైందా? మీరు ఇంట్లో కూర్చొని చేయకుండా పర్టికులర్ గా ఈ 1 month ఎందుకు పీరియడ్ పెట్టుకున్నా అంటే నేను ప్లాన్ చేసుకున్నా ఏమేం చేయాలి అని చెప్పేసి, అందుకొరంకే. అంటే యూట్యూబ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇప్పుడు నువ్వు చేసేది రాంగ్ కాదు వంశీ. నేనేమంటున్నా, డే ఫస్ట్ వచ్చినప్పుడు డైరెక్షన్ ఎడిటింగ్ నేర్చుకొని సో చేస్తా అని చెప్పేసి అని అంటేనే శ్రీ సపోర్ట్ చేసినాడు. అండ్ నీ వల్ల టీం అందరి పేరు నీ వల్ల కొన్ని అక్కడక్కడ రీచ్ అవుతున్నారు కాబట్టి టీమ్ కి కూడా గుడ్ నేమే వస్తుంది కదా. సో అందరికి అంత హ్యాపీనెస్ ఉన్నప్పుడు నాకు ఒక చిన్న హ్యాపీనెస్ లలో నువ్వు ఇది ఒకటి మాట చేసే. ఏమంటున్నా, ఇప్పుడు నా ఫస్ట్ సినిమా అది, నేను స్క్రీన్ మీద కనిపించే ఫస్ట్ సినిమా అది. నువ్వు ఇప్పుడు నేను పోవాలి, 5 days లో పోవాల్సి ఉంది. నాతో పాటు ఇంక ఇద్దరిని తీసుకుపోతున్నా టీంలోని. ఇప్పుడు నాతో పాటు సిరీస్లో వేరే వాళ్ళని చేపిస్తున్నా నేను మన టీం వాళ్ళని. ఇప్పుడు వీళ్ళందరూ చేస్తున్నారు అన్నప్పుడు నువ్వు ఇప్పుడు నన్ను ఆపేస్తే వాళ్ళు ఏమనుకుంటారు? వాడు సగం సినిమా అయిపోయింది కదా. అంటే నేను కావాలని ఆపేస్తున్నానా?
మరి ఇప్పుడు దానికి ఏంది మరి కావాలని అంటే అదే అంటున్నాను నేను. ఇప్పుడు నువ్వు ఇన్ కేస్ నీకు నేను పోవడం లేదు, కన్ఫామ్గా మనం వీడియోలో చేయాలి, యూట్యూబ్ పరంగానే ఉండాలి అనే థాట్ నీకు ఉంటే, నేనేమంటున్నా మనం అనే పర్సన్స్ ముందే, ఇప్పుడు మనం ఏం పిక్తలేం కదా, కూర్చొని ఇంట్లో ఖాళీ తిని అనుకుంటున్నాం కదా, ఇదే మనం ముందే చేసుకుందాం అంటున్నా వీడియోలు. నేను వీడియోస్ గురించి ఒకటి అడగట్లేదు వంశీ. నేను ఉంటున్నా కదా మిగతా రోజులన్నీ ఇంటి దగ్గర నుండి వచ్చినప్పుడు ఖాళీ వన్ డే షూట్ ఉంది కదా, వన్ డే ఒక్క రోజు కన్విన్స్ అయ్యు. నీకు అర్థమవుతుందని 90% ఆఫ్ సినిమా అయిపోయి ఆ 1% సినిమా నేనే మెయిన్ ఉంటా దాంట్లో, ఆ సీన్ లో. ఇప్పుడు నేనే లేకపోతే వాడు ఏమంటాడు, మెసేజ్ చూపించాలి, నీకు తెలియదు, చూపించాల్సిన అవసరం నీకు తెలుసు అవన్నీ. ఇప్పుడు 15 డేస్ ను షూట్ కి పోయిన రోజులు ఉన్నాయి. అప్పుడు నేనేమన్నది 1.5 month కూడా పోయినా అది మ్యాటర్ కాదు. నేనేం అడగంది, ఇప్పుడు చేస్తే ఏమైతుంది? ఇప్పుడు నేను ఒకటి చెప్పాలా నీకు, నేను టు బి ఫ్రాంక్ మాట్లాడుకుందాం. ఇప్పుడు షూట్కి వెళ్తా, నిన్ను ఏ రోజన్నా రావద్దని అడిగినా, వచ్చి కావాలంటే నాతో పాటు ఉండని చెప్పినా కదా. నీకు రావడానికి ప్రాబ్లం అయ్యి నువ్వు నన్నంటే ఇప్పుడు నేనేం చేయాలి దానికి? సరే ఇప్పుడు ఆడికైనా సరే పోయి పోదాం, పొద్దున పోయి రాత్రి వద్దాం, షూట్ దగ్గర ఉండు. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ నాతో ఉండు, నీతో ఉంటానే కదా అంటున్నా, నీతో ఉంటా, ఆ వన్ డే కూడా ఉండు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం యూట్యూబ్ లో సరిగ్గా కనిపించకపోవడం వల్ల అండ్ ఇన్ని మంత్స్ దగ్గర ఈ శంషాబాద్కి షిఫ్ట్ అయిన 6 months ఏమో మనం కంటిన్యూస్గా వర్క్ చేసినాం. దాని తర్వాతకి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఎవరు సరిగ్గా వర్క్ చేయాలి అండ్ మనం కూడా వర్క్ చేయాలి, అంటే యూట్యూబ్ పరంగా వీడియోస్ కి. మనం అనకండి, నేను కూడా చెయ్యలేదు. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఈ 2-3 months వల్ల కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినాయి. అండ్ టీం పరంగా కానీ ఎస్టీమ్ ఆర్టీమ్ అని చెప్పేసి సో టాపిక్స్ వల్ల వచ్చినాయి. మనకు రీచ్ కూడా తగ్గిపోయింది. మనం వీడియోస్ చేయనందువల్ల, మనం కనిపించినందువల్ల వాళ్ళు సరిగ్గా మనకు సపోర్ట్ కూడా చేయట్లేరు. అండ్ ఇంకా వ్యూవర్షిప్ మనం ఏం చేసినా కూడా పోవట్లేదు. కాబట్టి పబ్లిక్కి మన ఛానల్ ఒకటే కాకుండా అందరి ఛానల్లో కనిపించి అన్ని చేసినప్పుడు ఆ వన్ డే కొంచెం ఆపుకో. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ ఇంకోటి ఏంటి, ఈ 1 month బట్టి నువ్వు కూడా ఈ 1 month ఎందుకు అడగట్లేదు, ఈ 1 month ఇంతగానం ఎందుకు అడుగుతుంది అని చెప్పేసి. ఈ 30 days ఏమైతుందో ఈ షూట్లో నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, మార్నింగ్ లేచినప్పటి నుండి అండ్ నైట్ పడుకునే వరకు డే విత్ మై లైఫ్ అని చెప్పేసి షూట్ చేద్దామని అనుకుంటున్నాను. సో నువ్వు 1 day గ్యాప్ చేస్తావు, నేనే నువ్వు 1 day ఆ రోజు నువ్వు చేస్తావు, ఖచ్చితంగా చేస్తావు. ఒక్క రోజు చేయకపోయినా కూడా నేను వెళ్ళిపోవచ్చు. ఓకేనా నీకు? ఆ రూల్ ఒక్కరోజు చేయకపోయినా ఒక్క రోజు కూడా నేను మార్నింగ్ లేచేసరికి నువ్వు నా ముందు ఉండాలి, నేను ఏది ఉంటే అది చేయాలి. చేయకపోతే వెళ్ళిపోవచ్చు కదా, పక్కా ఫిక్స్. ఏడికి వెళ్ళిపోతావు? షూట్కి వెళ్ళిపో, నాకేం వేరే ఏం లేవు పనులు, షూట్లకే పోతా. వెళ్ళిపో, డీల్ కదా? డీల్. సరే కానీ ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇది నా ఫస్ట్ సినిమా, నా లైఫ్లో ఫస్ట్ థింగ్ ఇది, అది వదిలేసుకోమంటున్నాను అంతే కదా. నేను వదిలేసుకోమని చెప్పలే. మరి అది వదిలేసుకున్నట్టు అయితే ఇంకా పని చేస్తుందా బ్రెయిన్ ఏమన్నా? పని చేస్తుంది. కావాలంటే దాని తర్వాత రెండు సినిమాలు ఒప్పుకున్నావు కదా, వదిలిపడి తప్పుతా, పోతే పోయింది, సంగనాకపోతే పోయింది నా లైఫ్, అది మ్యాటర్ కదా నాకు, నువ్వే ఇంపార్టెంట్. కానీ నేను ఏమంటున్నా అంటే, ఇది ఒక్క సినిమా 90% అయిపోయింది కదా, 1 day వదిలేసాను అని అంటున్నా. ఆ 2 సినిమాలు ఉన్నాయి కదా, ఇదే వదిలేసుకో. ఆ 2 సినిమాలు నెక్స్ట్ డే ఉన్నాయి, మరి 28 పోవాలి అవి కూడా. అప్పుడు 30 days వెళ్ళిపోవాలి నేను, 30 days మొత్తానికి ఉండను, వెళ్ళిపోతాడు. 30 days లో 15 videos నాకు కావాలి. సో ఇప్పుడు నీకేంది, నువ్వు డే విత్ మై లైఫ్ కొట్టాలి, 30 రోజుల్లో 15 వీడియోలు నీకు ఇవ్వాలి అంతే కదా. అవును. ఆ 15 రోజులు నువ్వు నీతో ఉంటే చాలు. 15 రోజులు కాదు, 30 రోజులు. 30 రోజులు నీతో ఉండాలి, కానీ 15 వీడియోలో కొడతావు. 15 వీడియోలు ఎందుకు అయితే మరి నీ ఛానల్ నాదానికి కూడా నువ్వే ఆలోచించేసి నువ్వే కొట్టేస్తావు. అవును, అంటే నువ్వే మొత్తం హ్యాండిల్ చేసేసుకుంటావు. నేనే హ్యాండిల్ చేస్తాను. సరే ఇప్పుడు నువ్వు అట్లా అంటున్నావు కదా, ఇప్పుడు నేనేం చేస్తే అది నువ్వు ఉండాలి, అక్కడే ఉంటావు నాతో పాటే. అవును, మూసుకొని నాతో పాటు షూటింగ్ రైతే. నేను రాను. ఎందుకు రావు? నేను ఏడుంటే ఆడు ఉండాలి కదా, నువ్వు కూడా. నేను అట్లా ప్లాన్ చేయలేదు. నువ్వు అట్లా ప్లాన్ చేయకపోతే నా ప్రాబ్లం కదా అది. నువ్వు నేనే ఆలోచిస్తున్నా కదా, నేనే కదా. లాజిక్ ప్రకారం నువ్వేమని అడిగినావు, ఏమన్నావు? నువ్వు చెప్పు, ఏమన్నావు చెప్పు. 30 days నాతోనే 30 days నీతోనే ఉండాలి. నేనేం చేస్తే నువ్వు నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడ ఉండాలి, అంతేనా? అదే కదా, నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి కదా. నేను అడుక్కున్నా, అదే అంటున్నా, నేనేం చేసినా నువ్వు నాతో ఉండొచ్చు కదా. సో మూసుకొని షూటింగ్ రా. నేను రాను, రాకపోతే నేనేం చేయలేను దానికి. సో గైస్, నేనైతే చెప్పిన క్లారిటీ. సో